Hi dear friends, welcome to IIC and today's topic is SBI PO Prelims Grand Test number 27 reasoning part explanation. Problem number 66 to 70. Right. 8 people V, W, L, K, R, T, Y, Z are born in different years. మా ఒక 8 మంది డిఫరెంట్ ఇయర్స్లో పుట్టడం జరిగింది. వాళ్ళ ఇయర్స్ ఇచ్చారమ్మా. సో ఇయర్స్ ప్రకారంగా ఆర్డర్ తీసుకో, అక్కడ ఆర్డర్ మెన్షన్ చేయలేదు వాడు, ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదమ్మా, జాగ్రత్త చూడండి. 19, 18, 9 తర్వాత ఆర్డర్ ప్రకారం 91 రావాలి. 91 తర్వాత 92 తర్వాత 1993, 96, 1999, 2002 అండ్ 2006. సో ఈ డేట్స్ ఈ ఇయర్స్లో పుట్టడం జరిగింది ఒక 6%, 8%. సో ఆ పర్సన్స్ ఇయర్స్ కూడా చూడమన్నాడు కదా. ఇయర్స్ బేస్ ఇయర్ ఏం చెప్పాడమ్మా, but not in the same order. Each person age is calculated with respect to the current year 2020. 2020 ఇయర్ని బేస్ చేసుకోమన్నాడు. 2020 ఇయర్లో 2006లో పుట్టిన పర్సన్కి ఎన్ని ఇయర్స్ ఉంటాయమ్మా? 14 కదా, 14 ఇయర్స్. 18, 21, 25 24 కదా, అది 4 + 20 24, 24, 27, 28, 29, 31. రైట్. సో పర్సన్స్ వాళ్ళ ఇయర్స్ తీసుకోవడం జరిగింది. ఒక 2 పాసిబిలిటీస్ ఉంటే తీసుకున్నామా. అలాగే వాళ్ళ యొక్క ఇష్టమైన కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 persons were born between L and the one whose color is black. సో ఎల్కి అలాగే బ్లాక్ కలర్ ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మధ్యలో 3 people ఉండాలి అంటాడు. K is elder than Y. ఎల్డర్ కదా, పెద్దవాడు, గ్రేటర్ దాన్. K is elder than Y. Y కన్నా K అనేవాడు పెద్దవాడు. Only one person was born between the one who likes red and the one who likes blue. రెడ్కి బ్లూకి మధ్యలో ఓన్లీ 1 person మాత్రమే ఉండాలి. రెడ్ బ్లూ, బ్లూ రెడ్. సో ఇద్దరికి మధ్యలో ఓన్లీ 1 person మాత్రమే ఉండాలమ్మా. జెడ్ వాజ్ బోర్న్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ బ్లాక్. మా బ్లాక్ తర్వాత జెడ్ ఉండాలి, బ్లాక్ తర్వాత జెడ్. నెక్స్ట్ 2 persons వర్ బోర్న్ బిట్వీన్ జెడ్ అండ్ ద వన్ హూ లైక్స్ వైట్ కలర్. 2 persons ఉండాలమ్మా, జెడ్కి మరియు వైట్ కలర్ని ఇష్టపడే పర్సన్కి మధ్యలో. జెడ్ వైట్, వైట్ జెడ్. నెక్స్ట్ more than 2 persons were born between the one who likes white and V. మా వైట్కి వీకి మధ్యలో more than 2 అంటే 2+ members అంటే మినిమం 3 ఉండాలి. ఎవరెవరికి? వైట్ అండ్ వి ఇద్దరికి మధ్యలో more than 2 persons ఉండాలి. నెక్స్ట్ ఎమ్స్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ పింక్ కలర్. అమ్మా ఎం యొక్క ఏజ్ పింక్ కలర్ ఇష్టపడే వాడికన్నా డబల్ ఉండాలి. సో ఇది ఎక్స్ అయితే ఇది 2x ఉండాలి. అలా 14 2s are 28, ఎస్. 18 2s are 36, నో. ఇంకా ఎవరికి ఆ ఛాన్స్ లేదు, డబుల్ వచ్చే అవకాశం ఒక్క 14కి మాత్రమే ఉంది. అంటే 14 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింక్ కలర్ ఇష్టం. అండ్ ఎం అనే వాడికి ఎక్కడ ఉండాలమ్మా? ఎం అనే పర్సన్ దాని డబుల్ కదా, 14 2s are 28 అంటే ఇక్కడ ఎం ఉండాలి నాకు. ఓకే రైట్. ఇది ఎక్స్ అయితే ఇది వాళ్ళ ఏజ్ 2x అయింది దాని ప్రకారం. సో ఆల్రెడీ పెట్టేశాం కాబట్టి ఇక నాకు అవసరం లేదు, అది ఈ పాయింట్ తీసేస్తున్నాను అమ్మా. నెక్స్ట్ మా 7th one. M's age is twice that of pink. Next, the one who likes black color is not the youngest person. Youngest person black కాదుగా, సో అది మనకు అనవసరం. 14 years ఏజ్ కాదు అంటున్నాడు, బ్లాక్ అంతే. The one whose age is red 4 years elder than the one who likes yellow color. సో రెడ్ కలర్ ఇష్టపడే వాడికి 4 years ఎక్కువగా ఉండాలి ఎల్లో కలర్ కంటే కూడా. సో ఎల్లో కలర్ ఎక్స్ అయితే దానికి 4 ఏజ్ ఎక్కువగా ఉండాలి రెడ్ కలర్కి. సో ఎల్లో 18 అనుక 18 + 4 22 లేదుగా. 21 + 4 25 లేదుగా. 24 + 4 28 ఉంది. 27 + 4 31 ఉంది. అంటే నాకు ఎల్లో వచ్చే ఛాన్స్ 2 పాసిబిలిటీస్ అమ్మా. సో 24 ఉంటే ఇక్కడ 28 ఉండాలి, ఇక్కడ 27 ఉంటే 31 ఉండాలి. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఎల్లో అండ్ రెడ్ కలర్. సో వెయిట్ చేద్దాం కాసేపు. నెక్స్ట్
టీ వాజ్ బార్న్ ఇమ్మీడియట్ బిఫోర్ ద వన్ హూ లైక్స్ బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్కి బిఫోర్లో ఉండాలి టీ. వాడు చెప్పాడమ్మా ఇమ్మీడియట్లీ బిలో అని, ఇమ్మీడియట్లీ అబౌవ్ అన్నాడు కదా. టీ వాజ్ బార్న్ ఇమ్మీడియట్ బిఫోర్ ద వన్ హూ లైక్స్ బ్రౌన్. ఇమ్మీడియట్ బిఫోర్ అన్నాడు కాబట్టి నేను బాక్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎల్ ఈజ్ నాట్ ద ఎల్డెస్ట్ పర్సన్. సో ఎల్ ఇక్కడ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎల్ ఈజ్ నాట్ ద ఎల్డెస్ట్ పర్సన్, అందుకని పెద్దవాడు కాదు. నెక్స్ట్ జెడ్ డస్ నాట్ లైక్ బ్రౌన్ కలర్. జెడ్ డస్ నాట్ లైక్ బ్రౌన్. జెడ్ డస్ నాట్ లైక్ బ్రౌన్. జెడ్కి బ్రౌన్ కలర్ ఇష్టం లేదు. నెక్స్ట్ దేర్ వాజ్ మెనీ as many persons between K and R is same as persons between R and Y. Kకి Rకి మధ్యలో ఎంతమంది ఉన్నారో, Kకి Rకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలమ్మా. ఎవరెవరికంటే Rకి అట్ ద సేమ్ టైం, ఇంకా R అండ్ Y, Yకి Rకి మధ్యలో కూడా అంతమందే ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఎల్డర్ దాన్ బ్లాక్. ఎల్ ఈజ్ ఎల్డర్ దాన్ బ్లాక్. మా స్టార్టింగ్ పాయింట్లో దెర్ ఆర్ 3% బిట్వీన్ ఎల్ అండ్ బ్లాక్ అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడంటే ఎల్ ఈజ్ ఎల్డర్ దాన్ బ్లాక్. బ్లాక్ కన్నా ఎల్ పెద్దవాడు అని చెప్తున్నాడు. అంటే పైకే ఉండాలి, బ్లాక్ కన్నా పైనే ఎల్ ఉండాలి, అంటే ఎల్ కన్నా కింద బ్లాక్ ఉండాలి. మా ఎల్ ఫస్ట్ పొజిషన్ ఎల్డెస్ట్ పర్సన్ కాదన్నాడు కాబట్టి మనకున్న పాసిబిలిటీస్ ప్రకారం సెకండ్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సెకండ్ నుంచి ఛాన్సెస్ ఉంటే ఇక్కడ ఎల్ పెట్టుకుంటే 1 2 ఆఫ్టర్ 3 ప్లేసెస్ ఇక్కడ ఎవరు ఉండాలంటే బ్లాక్ కలర్ ఉండాలి, ఇక్కడ బ్లాక్ కలర్. ఇంకా వేరే ఛాన్స్ ఉందా? ఇక్కడ ఏమో ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ ఎల్ పెట్టేస్తే 1 2 3 ప్లస్లో బ్లాక్ ఉండాలి, కానీ ఆల్రెడీ ఇక్కడ పింక్ ఉంది, కుదరదు. సో నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రమే. సో ఎల్ని నేను తీసేయచ్చు, అవునా? సో ఎల్ బ్లాక్ ఓవర్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడు, ఇంకేమన్నాయా ఎంతో కానీ ఎల్తో కానీ కనెక్షన్స్. బ్లాక్కి కింద వైపు జెడ్ ఉండాలి. జెడ్ ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ అవకాశం ఉంది, రెండు ఛాన్సెస్ ఉన్నాయి. జెడ్ బ్రౌన్ కాదన్నాడు కానీ పింక్ అవ్వకూడదని ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకి. ఇంకా జెడ్తో కనెక్షన్స్ ఏమున్నాయా? జెడ్కి 2 ప్లేస్ తర్వాత వైట్. మా ఇక్కడ జెడ్ పెడితే 2 ప్లేస్ తర్వాత వైట్, ఇక్కడ జెడ్ పెడితే 2 ప్లేస్ తర్వాత వైట్, రెండు ఛాన్సెస్ ఉన్నాయమ్మా, అవకాశం ఉన్నాయి. కాబట్టి నా వి టేక్ ద సెకండ్ పాసిబిలిటీ. రెండో తీసుకున్నానమ్మా ఎల్ఎం కంటిన్యూషన్స్. ఇక్కడ బ్లాక్ కలర్ ఫిక్స్డ్, ఇక్కడ బ్లాక్ కలర్, ఇక్కడేమో పింక్ కలర్ కదా, ఇక్కడ పింక్ కలర్. సో ఒకసారి నేను జెడ్ ఇక్కడ పెడుతున్నానమ్మా, మరొకసారి జెడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఎందుకంటే బ్లాక్ కన్నా కింద జెడ్ ఉండాలని చెప్పాడు తప్ప ఇమీడియట్లీ బిఫోర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇమీడియట్లీ ఆఫ్టర్ అని. తర్వాత జెడ్కి 2 ప్లేస్ తర్వాత వైట్, జెడ్కి 2 ప్లేసెస్ తర్వాత వైట్ కలర్ ఇక్కడ ఉండాలి. ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఆఫ్ జెడ్ ఇట్ ఈస్ వైట్. సో ఇక్కడ వైట్ కలర్ ఉండాలి. ఓకే, సో బ్లాక్కి బిలోలో జెడ్ అయిపోయింది, జెడ్కి 2 ప్లేస్ తర్వాత వైట్ అయిపోయిందా. నెక్స్ట్ వైకి 2 ప్లేసెస్కి అబోవ్లో 2 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎవరికి? వైట్కి వీకి మధ్యలో. ఇక్కడ వైట్ పెడితే 2 ప్లేసెస్ ఎగ్జాక్ట్గానే ఉంటుంది ఇక్కడ, కానీ నాకు 2+ ఉండాలి, ఇద్దరు కూడా ఉండడానికి లేదు, అంతకన్నా ఎక్కువ మినిమం 3 ఉండాలి, కానీ ఇక్కడ ఇద్దరికే ఛాన్స్ ఉంది కాబట్టి వీని మనం పైకి పెట్టలేమ్మా. వైట్ ఇక్కడ ఉన్నప్పుడు 1 2 3 మినిమం ఉండాలి, కాబట్టి ఇక్కడ వీ వస్తుంది, వి పింక్ కలర్, ఇక్కడ పాసిబిలిటీ ఉంది. మా ఇక్కడ వైట్ కలర్ పెడితే 2 ప్లేసెస్కి బిలో ఛాన్స్ లేదు మా. 1 2 3 మినిమం 3 పర్సన్స్ ఉండాలి, ఆ తర్వాత మాత్రమే వి అనే పర్సన్ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దిస్ కేస్ ఇస్ అయిపోయింది. నెక్స్ట్ మా ఎల్లో కలర్ 24 కానీ 27 కానీ ఉండాలి. 24లో ఎల్లో, 27లో ఎల్లో. 27 ఎల్లో కుదరదు కాబట్టి ఇంకా 24గా దీని ప్రకారం ఎవరు ఎల్లో. ఇక్కడ ఎల్లో ఉంటే ఎల్లో 24 అయితే రెడ్ 28లో ఉండాలి, రెడ్ 28లో ఉండాలి, అంటే ఎం రెడ్ కలర్ ఇక్కడ ఉండాలి, అవునా? అలాగే ఈ కేసు ప్రకారం అయితే 24 ఆర్ 27, 24లో ఆల్రెడీ వైట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ దీని ప్రకారం 27 పెట్టుకోవాలి ఎల్లో. ఈ కేసు ప్రకారం ఎల్లో ఇక్కడ. సో 27లో ఎల్లో ఉంటే 31లో రెడ్ ఉండాలి, 31లో రెడ్ ఉండాలి. ఏ కేసు ప్రకారం ఆ కేసుకి సంబంధించి మనం తీసుకుంటాం ఉండమా. ఓకే, అయిపోయిందా. బ్రౌన్కి జస్ట్ అబౌవ్లో టీ, బ్రౌన్ టీ, బ్రౌన్ టీ, 2 పాసిబిలిటీస్. బ్రౌన్ టీ, బ్రౌన్ టీ, బ్రౌన్ టీ, ఎక్కడ ఛాన్స్ లేదు ఇక్కడ తప్ప. సో ఇక్కడ బ్రౌన్ ఉంటే దానికి జస్ట్ అబౌవ్లో టీ ఉండాలి. ఇక్కడైతే మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. రెడ్కి 1 గ్యాప్ తర్వాత బ్లూ కలర్ ఉండాలమ్మా. రెడ్ ఇక్కడ ఫిక్స్ అయిపోయినప్పుడు 1 గ్యాప్ తర్వాత ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ రెడ్ ఉంటే 1 గ్యాప్ తర్వాత ఇక్కడ బ్లూ కలర్, ఇది ఫిక్స్ అయిపోయింది అమ్మా. నెక్స్ట్ సో బ్రౌన్ టీ, ఇక్కడ బ్రౌన్ టీ ఇక్కడ తప్ప వేరే ఛాన్స్ లేదుగా. బ్రౌన్ టీ ఇక్కడ కూడా ఉంది, ఇంకా ఛాన్స్ ఉంది మా. జెడ్ ఈజ్ నాట్ బ్రౌన్ అని చెప్పాడు, జెడ్ బ్రౌన్ కాదు కాబట్టి ఎల్ ఈజ్ బ్రౌన్.
ఇక్కడ ఎల్ బ్రౌన్ అయితే దానికి జస్ట్ అబోవ్లో ఉండాలి టీ. సో ఆల్రెడీ ఎల్టీ వచ్చేసింది కదా. నెక్స్ట్ రెడ్ ఏలో అయిపోయినాయా. మా వై కన్నా పైగా కే ఉండాలి. కేకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఆర్కి వైకి మధ్యలో కూడా అంతమంది ఉండాలి. అంటే దాని అర్థం ఆర్ అనేవాడు కరెక్ట్గా మధ్యలో ఉండాలి, కేకి వైకి ఇద్దరికి మధ్యలో ఉండాలి. అండ్ ఇక్కడ వై కన్నా కే పెద్దవాడు అని చెప్పాడు, అంటే వై కన్నా పైన ఆర్ ఉండాలి, ఆర్ కన్నా పైన కే ఉండాలి. సో ఇక్కడ సేమ్ అదే మెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. సపోజ్ ఇక్కడ నేను వై పెడితే ఇక్కడ కే ఉంటుంది, కానీ ఆర్ కుదరదు. ఇక్కడ వై పెట్టినప్పుడు ఇక్కడ కే పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ ఆర్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా వేరే ఛాన్సెస్ లేవు. కానీ కేకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కేకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారమ్మా? ఒకే ఒక్కడు ఉన్నాడు, అవునా? సారీ, ఒక్క నిమిషమా. వై ఆర్కే ఉండాలి. సారీ, ఇక్కడ ఆర్, ఇక్కడ కే. ఇప్పుడు చూడు, కేకి ఆర్కి మధ్యలో ఎవరు లేరు, కానీ వైకి ఆర్కి మధ్యలో ఒక పర్సన్ ఉన్నారు. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి, నాకు అది కుదరదు కాబట్టి. సో వై కన్నా పైన ఆర్ ఉండాలి, ఆర్ కన్నా పైన కే ఉండాలి. వై ఆర్ కే. ఇప్పుడు చూడమ్మా, నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ కే అండ్ ఆర్ ఈజ్ నో వన్, దే బోత్ ఆర్ అడ్జసెంట్. అండ్ ఆర్ వై ఆల్సో అడ్జసెంట్. అండ్ కే ఈజ్ ఎల్డర్ దాన్ వై, వై కన్నా కే పెద్దవాడు. సరిపోయింది కదా, అది తప్ప వేరే ఛాన్సే ఉండదు మనకి. ఇక మిగిలిపోయిన పాసిబిలిటీ ప్రకారం మిగిలిపోయిన కలర్ ఒకటి చూడమ్మా. కలర్ గ్రీన్ కలర్ ఏదో ఉండాలి. వైట్, ఎల్లో, గ్రీన్ కలర్ ఉంది చూడు. గ్రీన్ ఇంకా రాలా మనకి, కాబట్టి ఇక్కడ ఉండాలి గ్రీన్ కలర్, రైట్? సో ఈ విధంగా వాళ్ళ ఏజెస్ అలాగే వాళ్ళు ఇష్టపడే కలర్స్ మనం కనుక్కోవడం జరిగింది. ప్రాబ్లం నెంబర్ 66. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ ఈజ్ లైక్ బై వై? మా వైకి ఇష్టమైన కలర్ బ్లాకేగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ బిట్వీన్ టీ అండ్ ద వన్ హూ లైక్స్ రెడ్? మా టీకి రెడ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? బిట్వీన్ టీ అండ్ రెడ్ ఓన్లీ వన్ పర్సన్, ఒక్కరు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ టీ ఈజ్ రిలేటెడ్ టు 1991, మా టీకి 91కి సంబంధం ఏంటి? జస్ట్ బిలో ఆఫ్ టీ ఈజ్ 1991 పర్సన్. అలాగే ఎం రిలేటెడ్ టు 1993, మా ఎంకి జస్ట్ బిలోలో 1993 పర్సన్ ఉన్నారు. ఇన్ ద సేమ్ వే హౌ జెడ్ రిలేటెడ్ టు డాష్, మా జెడ్కి జస్ట్ బిలోలో ఎవరున్నారు? 2006 ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. వాట్ ఈస్ ద ఏజ్ డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ వి అండ్ ద వన్ హూ లైక్స్ వైట్ కలర్? మా వీకి వైట్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత? వి ఏజ్ 14, వైట్ ఏజ్ 27. సో 27 minus 14 that is equal to 13. కాబట్టి ఆన్సర్ ఈస్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్ గ్రీన్? మా గ్రీన్ కలర్ని ఇష్టపడేది ఎవరు ఇక్కడ? జెడ్. కాబట్టి ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. కొంచెం ఏసీ తగ్గించవా, 22 అట్లా పెట్టవా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 71 to 72. ఏ ఈజ్ 10 kilometers వెస్ట్ ఆఫ్ బి? మా బికి వెస్ట్ వైపులో ఏ అనే పర్సన్ ఉన్నారు 10 kilometers దూరంలో. నెక్స్ట్, యూ ఈజ్ 12 kilometers నార్త్ ఆఫ్ ఎస్. నా దగ్గర యూ లేదు, ఎస్ లేదు, వెయిట్ చేస్తానమ్మా. ఏబీ కనెక్షన్ ఉన్న పాయింట్ చూస్తానమ్మా. ఏబీ కనెక్షన్ ఇక్కడ పాయింట్ చూడు. ఆర్ ఈజ్ 8 kilometers సౌత్ ఆఫ్ ఏ. ఏకి సౌత్ వైపు 8 kilometers దూరంలో ఉండాలి పాయింట్ ఆర్ అనే పాయింట్. నెక్స్ట్, ఆర్తో కానీ ఏతో కానీ బీతో కానీ కనెక్షన్స్ ఉన్నాయా? ఆర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడు, థర్డ్. ఎస్ ఈజ్ 20 meters ఈస్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి 20 meters దూరంలో ఎస్ ఉన్నారు. 20 అన్నాడు కాబట్టి ఇది 10, ఇది కూడా 10. ఓకే. నెక్స్ట్, యూ ఈజ్ 12 kilometers నార్త్ ఆఫ్ ఎస్. ఎస్కి నార్త్ వైపు యూ అనేది వాడు ఉండాలి, 12 kilometers దూరంలో ఉండాలి యూ. సో 12 కాబట్టి ఇది 8 అయితే ఇది 4. నెక్స్ట్, వి ఈజ్ 17 kilometers సౌత్ వెస్ట్ ఆఫ్ టీ. మా టీకి సౌత్ వెస్ట్ అంట, ఇంకా మన దగ్గర టీ రాలేదుగా, వెయిట్ చేద్దాం. నెక్స్ట్, టీ ఈజ్ లాస్ట్ పాయింట్ 15 meters ఈస్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఈస్ట్ వైపు టీ ఉండాలి. ఎంత డిస్టెన్స్ మా? 15 దూరంలో. ఆ తర్వాత వి ఈజ్ 17 kilometers సౌత్ వెస్ట్ ఆఫ్ టీ. మా ఇది సౌత్, ఇది వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ ఉండాలి, 17 kilometers దూరంలో ఉండాలి. ఎవరంటే వి అనే పర్సన్. మా ఇక్కడ వి అనే పర్సన్ వచ్చేస్తారు, అవునా? మా ఇది డయాగనల్ కదా.
ఇది బేస్ కదా, మరి ఇప్పుడు ఈ హైట్ కనుక్కోవచ్చా లేదా పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం? నాకు బేస్ తెలుసు, డయాగ్నల్ తెలుసు. సో ఈ హైట్ కనుక్కోవాలంటే 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్ చేసుకోవాలి. 289 మైనస్ 225 సపరేట్ చేసుకుని ఎంత వస్తుందో 64. రూట్ ఎంత? 8. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ వి ఎంతంటే 8 కిలోమీటర్స్. ఓకే, రైట్. ఈ విధంగా మనం కనుక్కున్నామా. 71 చూడు. వాట్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు బి? బి నుంచి చూస్తే డి యొక్క డైరెక్షన్ ఏంటి? ఇది బి, అది టీ. సీదా కిందకు వస్తే ఇది సౌత్మా, ఈ సైడ్ వెళ్తే అది ఈస్ట్మా. మధ్యలో డైరెక్షన్ మనం ఏమంటామంటే సౌత్ ఈస్ట్ అని అంటాం. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? సౌత్ ఈస్ట్. ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 72. వాట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ వి? మా ఎస్కి వికి డిస్టెన్స్ ఇప్పుడేగా మనం కనుక్కున్నాం 8. కాబట్టి ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 73 to 77. 7 persons A to G వర్క్ ఇన్ 7 డిఫరెంట్ సిటీస్. వాళ్ళు డిఫరెంట్ సిటీస్లో పనిచేస్తూ ఉన్నారంట. పట్నా, పాలంపూర్, కొచ్చి, బెంగళూరు, రాంచీ, డెహ్రాడూన్, నాగపూర్ అట్లా. బట్ నాట్ ఇస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. దే వర్ బోర్న్ ఆన్ 7 డిఫరెంట్ డేస్ ఫ్రమ్ మండే టు సండే. మా మండే నుంచి సండే వరకు డిఫరెంట్ డేస్లో పుట్టడం జరిగింది. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. 7 persons, 7 days, 7 cities. ఓకే, మినిమం పాసిబిలిటీస్ కోసం ఒక 2 తీసుకుంటున్నానమ్మా. నెక్స్ట్, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఏ వర్క్స్ ఇన్ కోచి అండ్ వాజ్ బోర్న్ ఆన్ ట్యూస్డే. మా ఏ ట్యూస్డే రోజు కొచ్చి. ఓన్లీ 2 persons బాండ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. మన దగ్గర డి లేదు, ఎఫ్ లేదు. వెయిట్ చేద్దాం. డికి ఎఫ్కి మధ్యలో ఓన్లీ 2 people మాత్రమే ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్, బట్ డి వాజ్ బోర్న్ ఆన్ 1 of the days బిఫోర్ ఆఫ్ ఎఫ్. కానీ ఎఫ్కి బిఫోర్ మాత్రమే ఉండాలి అంటున్నాడు. మా ఎఫ్కి బిఫోర్ మాత్రమే ఉండాలి. ఎవరు? డి. ఎఫ్ కంటే ముందే ఉండాలి, అంటే పైనే ఉండాలి డి. నెక్స్ట్, the one who works in Nagpur was born immediately after the one who works in Dehradun. So Dehradun ki Nagpur just after. Nagpur was born immediately after. Nagpur was immediately after Dehradun. Next, the one who works in Bangalore was born immediately before the one who Ranchi. Ma Ranchi ki just below lo undali బెంగళూరు, జస్ట్ బిఫోర్లో ఉండాలి. సి వాజ్ బోర్న్ 2 days బిఫోర్ ద వన్ హూ వర్క్స్ ఇన్ పాట్నా. పాట్నాకి 1 day బిఫోర్లో, దట్ మీన్స్ సెకండ్ ప్లేస్లో, సెకండ్ డేలో ఉండాలి. సి 2 days బిఫోర్ అంటే 2 తర్వాత 3 కాదండి, సెకండ్ ప్లేస్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్, సి వాజ్ బోర్న్ 2 days బిఫోర్ ద వన్ హూ వర్క్స్ ఇన్ పాట్నా. నెక్స్ట్, బోత్ డి అండ్ ఎఫ్ వర్ బోర్న్ ఆన్ ద 1 of the days ఆఫ్టర్ ద వన్ కోచి. కోచికిలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ తర్వాతే ఉండాలి డి అండ్ ఎఫ్ ఇద్దరు కూడా. వాళ్ళ తర్వాతే ఉండాలి ఇద్దరు, డి అండ్ ఎఫ్ ఇద్దరు కూడా. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిట్వీన్ బి అండ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ పాలమూర్ ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ బిట్వీన్ బి అండ్ జి. మా బి మరియు పాలమూరులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మరియు బీకి జీకి మధ్యలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అక్కడ అంతమంది ఉండాలి. అంటే కరెక్ట్గా బి అనేవాడు మధ్యలో ఉండాలి, పాలమూరుకి అలాగే జీకి మధ్యలో ఉండాలని అర్థం. ఓకే, నెక్స్ట్, ఈ వర్క్స్ ఇన్ రాంచీ అండ్ వాజ్ బోర్న్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే రోజు ఎవరు ఉండాలంటే ఈ రాంచీ. రాంచీకి జస్ట్ బిలోలో బెంగళూరు. సో ఈ పాయింట్ అయిపోయిందా. నెక్స్ట్, మా పట్నాకి 1 gap బిలోలో సి. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. డెహ్రాడూన్, నాగపూర్. డెహ్రాడూన్, నాగపూర్, డెహ్రాడూన్, నాగపూర్, నో ఛాన్స్. ఇది ఒక్కటి తప్ప వేరే ఛాన్స్ లేదు. డెహ్రాడూన్, నెక్స్ట్ నాగపూర్. పట్నా ఇక్కడేగా ఛాన్స్, ఇంకా వేరే ఛాన్స్ లేదు. పట్నా 1 gap బిలోలో ఎవరు ఉండాలంటే సి, 1 day బిఫోర్. నెక్స్ట్, కోచి తర్వాత డి అండ్ ఎఫ్ ఉండాలి.
మా ఇక్కడ కోచి తర్వాత డి అండ్ ఎఫ్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. వెయిట్ చేద్దాం. ఎఫ్కి 2 ప్లేసెస్ బిఫోర్ నాకు డి ఉండాలి. ఎఫ్ 2 ప్లేస్ తర్వాత డి, ఎస్. ఎఫ్ 2 ప్లేస్ తర్వాత డి, ఎస్. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మా ఎఫ్కి డికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మిగిలిపోయింది పాలమూరేగా, అది పాలమూరా బలంపూరా? పలంపూర్ అది. ఓకే, పలంపూర్. ఓకే మా పలంపూర్కి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారో బీకి జీకి మధ్యలో ఎంతమంది ఉండాలి? సపోజ్ ఇక్కడ నేను బీ పెట్టాను అనుకో, పలంపూర్కి 1 గ్యాప్ తర్వాత బీ కాబట్టి బీకి 1 గ్యాప్ తర్వాత జీ ఉండాలి, కుదరదు. ఇక్కడ బీ పెట్టాను అనుకో, పలంపూర్కి 2 ప్లేసెస్ తర్వాత బీ కాబట్టి బీకి 2 ప్లేసెస్ తర్వాత జీ కుదురుతుంది. ఇక్కడ బీ పెడితే పలంపూర్కి 1 2 3 4 ప్లేసెస్ తర్వాత బీ, మరి బీకి 1 2 3 4 తర్వాత కుదిరిద్దా? కుదరదు. ఇక్కడ బీ పెట్టాను అనుకో, అవి ఎక్స్ట్రీమ్స్లో ఉన్నప్పుడు జీ కూడా ఎక్స్ట్రీమ్స్కి అక్కడికి వెళ్ళిపోవాలి, కుదరదు. ఇది ఒక్కటే ఛాన్స్ మనకి. పలంపూర్కి 2 ప్లేసెస్ తర్వాత బీ కాబట్టి బీకి 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ నాకు జీ ఉండాలి. తర్వాత ఎఫ్కి 2 ప్లేసెస్ బిలోలో ఉండాలి డి, రైట్? ఇది మాత్రమే నాకు ఉన్నటువంటి పాసిబిలిటీ. దీని ప్రకారం ఆన్సర్ చేద్దామా? ప్రాబ్లం నెంబర్ 73. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ వర్క్స్ ఇన్ డెహ్రాడూన్? డెహ్రాడూన్లో పుట్టింది ఎఫ్ కదా, ఆన్సర్ ఈస్ పనిచేస్తుంది ఎవరు? ఎఫ్ కదమ్మా. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బోర్న్ 3 days బిఫోర్ ఆఫ్ ఈ? ఈకి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే బిఫోర్ ఎవరున్నారంటే ఏ కొచ్చి. ఇక్కడ చూడు, ద వన్ హూ వర్క్స్ ఇన్ కొచ్చి. ఆన్సర్ ఈస్ సి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బోర్న్ ఆన్ మండే? మా మండే రోజు పుట్టింది ఎవరంటే సి, పలంపూర్. సో పలంపూర్లో పుట్టింది ఎవరు? డి, సి అనే పర్సన్. కాబట్టి ఆప్షన్ ఈస్ డి. డాష్ వాజ్ బోర్న్ ఆన్ థర్స్డే అండ్ వర్క్స్ ఇన్ డాష్. థర్స్డేలో పుట్టింది ఎవరు? బి. వాడు పని చేసేది ఎక్కడ? బెంగళూరు. సో బి, బెంగళూరు. ఆన్సర్ ఈస్ ఏ, ఫస్ట్ ఆప్షన్. 77. 4 of the following 5 are alike. మా సి ట్యూస్డే, సికి నెక్స్ట్ డే ట్యూస్డే. డి బెంగళూరు, డికి నెక్స్ట్ డే బెంగళూరు. జి నాగపూర్, జి ఈజ్ ఎ నాగపూర్. ఈ వెడ్నెస్డే, ఈకి వెడ్నెస్డే 1 గ్యాప్ తర్వాత ఉంది. ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ పర్సన్స్ ఉంటే ఇక్కడ జీ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. రిమైనింగ్ అందరూ కూడా వాళ్ళది కాదు, వీడు మాత్రమే జీ అనేవాడు నాగపూర్ సంబంధించిన వాడు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 78 to 80. There are 8 members in a family. For every member of the family has either both or none of the parents were alive. Next, N is the father of S. N అనేవాడు ఫాదర్, ఎస్కే. ఎస్ అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఎన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎన్ ఈజ్ మ్యారీడ్ టు టీ. ఎన్ అనే పర్సన్ టీ అనే పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి. ఎన్ మేల్ కాబట్టి టీ ఫీమేల్. తర్వాత యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ కే. యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. నెక్స్ట్, జే ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ. మా టీకి గ్రాండ్ డాటర్ జే అంటే ఎస్ వాళ్ళ బిడ్డ ఎందుకు అవ్వాలి? వేరే పిల్లలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో జే ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ. సో విడిగా రాసుకుందాం పాయింట్ని. ఓకే, జే ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ. నెక్స్ట్, ఆర్ ఈజ్ మ్యారీడ్ టు యూస్ సన్. యూ వాళ్ళ సన్ని మ్యారేజ్ చేసుకోవాలి. యూ అనే పర్సన్కి ఒక సన్ ఉంటే ఆ సన్ని మ్యారేజ్ చేసుకోవాలి ఆర్, అంటే ఆర్ ఈజ్ ద ఫీమేల్ పర్సన్. పి ఈజ్ ద ఓన్లీ సిబ్లింగ్ ఆఫ్ జే. జేకి ఒకే ఒక సిబ్లింగ్ ఉన్నారు, ఎవరంటే పి. ఓన్లీ సిబ్లింగ్ అన్నారు, మేల్ ఫీమేల్ చెప్పట్లా. మొత్తం మన దగ్గర 8 persons ఉండాలమ్మా, 8 persons ఉండాలి. సో ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ ఐదర్ బోత్. ప్రతి వాళ్ళకు కూడా ఉంటే పేరెంట్స్ ఇద్దరు ఉంటారు, లేకపోతే ఎవరు ఉండరు. ఓకే, అట్లా. సపోజ్ ఇక్కడ 8 persons కావాలి కదా. టీ అనే పర్సన్కి ఇద్దరు పిల్లలు అనుకుంటే యూ అండ్ కే. ఆల్రెడీ ఎస్ కూడా ఉంది. ఓకే, యూకే, యూ ఫీమేల్, కే. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. యూకి ఒక సన్ ఉండాలి. ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే ఆర్ని. ఆర్ ఈజ్ ఏ ఫీమేల్ పర్సన్. టీ అనే పర్సన్ గ్రాండ్ పేరెంట్ జనరేషన్లో ఉండాలి. టీ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారంటే ఎన్ అనే పర్సన్ని.
ఇక్కడ మనకు ఒక పాసిబిలిటీ గమనిస్తే యు అనే పర్సన్కి మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ ఇద్దరు ఉండాల్సిందే ఇక్కడ. కాబట్టి యు అనే పర్సన్కి ఒక మేల్ పర్సన్తో మ్యారేజ్ అయి ఉండాలి. సో సపోజ్ ఇక్కడ టీ గ్రాండ్ పేరెంట్ జనరేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళ చిల్డ్రన్ ఎస్ని కనుక ఇక్కడ మ్యారేజ్ చేసినట్లయితే ఎస్ ఇక పెట్టుకున్నట్లయితే ఎస్ వాళ్ళ ఫాదర్గా ఎన్, వాళ్ళ స్పౌజ్ టీగా, వాళ్ళ వైఫ్గా టీ. టీకి గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్లో జే అండ్ పి ఇద్దరు ఉన్నారు. సో గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్లో ఉండేటువంటి జే ఫీమేల్ పర్సన్ కాబట్టి ఇక్కడ పి పెట్టామంటే జే వాళ్ళ సిస్టర్ అవుతారు. ఇప్పుడు నా దగ్గర మొత్తం 1 2 3 4 5 6 7 8 7 పర్సన్స్ సరిపోయారు చూడు. 7 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. సరిపోయిందా? ఎస్ రైట్. ఇక్కడ జెండర్ అందరిది కే అనే పర్సన్ యొక్క జెండర్ తెలియాలి. తెలుసా మనకి? తెలీదు. సో అక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది మనకునేటువంటి ఫ్యామిలీ ట్రీ. క్వశ్చన్, హౌ పీ రిలేటెడ్ టు టీ? టీ అనే పర్సన్కి పీ ఏమవుతాడు? మై డాటర్స్ సన్ ఈజ్ మై గ్రాండ్ సన్. స్పెషల్గా అడిగితే కూతురుకి కొడుకు కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ సన్ అని చెప్పాలి. అదేం లేకుండానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. హౌ కే రిలేటెడ్ టు జే? జేకి కే ఏమవుతారు? వాళ్ళ మదర్కి సిబ్లింగ్. మదర్ వాళ్ళ సిబ్లింగ్లో మేల్ పర్సన్ అయితే అంకుల్, ఫీమేల్ అయితే ఆంట్ అవుతారు. సో ఆంట్ ఆర్ అంకుల్ జెండర్ తెలియదు కాబట్టి కెన్ నాట్ బి డిటర్మైన్. కాబట్టి కే యొక్క జెండర్ తెలియదు కాబట్టి కెన్ నాట్ బి డిటర్మైన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. హౌ యూ రిలేటెడ్ టు పీ? పీకి యూ ఏమవుతారంటే వాళ్ళ మదర్ అవుతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ పీ, సెకండ్ ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 81 to 84 కోడింగ్ అండ్ డీకోడింగ్. ఎలిమినేషన్ కోడింగ్ కదా. బై అబ్జర్వింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్సెస్ నాకు కామన్గా ఇంప్రెస్డ్, ఇంప్రెస్డ్ ఇవి రెండు ఇదొకటే మాత్రమే ఉంది, ఇంకేం లేవు. ఈ రెంట్లో కామన్గా ఉన్న కోడ్ టీయు. ఇంప్రెస్డ్ అంటే టీయు. ఇంప్రెస్డ్ అంటే టీయు. ఇంకెక్కడన్నా ఇంప్రెస్డ్ ఉందా? లేదు. నెక్స్ట్ 1 and 3 చూడమా. రెండింటిలో కామన్గా పీపుల్, పీపుల్ ఈ రెండు కామన్గా ఉన్నాయి. అలాగే ఇక్కడైతే జెవో, జెడ్వో, జెడ్వో. పీపుల్ అంటే జెడ్వో, పీపుల్ అంటే జెడ్వో. ఇంకెక్కడన్నా పీపుల్ ఉందా? లేదు. 1 and 4 చూడు. ఆర్ ఈజీ, ఈజీలీ. ఈజీలీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రెండిట్లో కేఈ ఉంది. ఈజీలీ అంటే కేఈ. ఈజీలీ అంటే కేఈ. రైట్. నెక్స్ట్ ఇక మిగిలిపోయింది ఏఆర్ఈఆర్. ఇక మిగిలిపోయింది ఎంఐ. ఏఆర్ఈఆర్ అంటే ఎంఐ. ఏఆర్ఈఆర్ అంటే ఎంఐ. ఆర్ ఎంఐ. ఇంకెక్కడ కూడా ఏఆర్ఈఆర్ లేదుగా. రైట్. బై అబ్జర్వింగ్ ద సెకండ్ అండ్ థర్డ్ సెంటెన్సెస్ రెండింటిలో కామన్గా రిజల్ట్స్. కామన్గా కోడ్ తీసుకుంటే రెండిట్లో ఉన్నటువంటి క్యూఐ, క్యూఐ. రిజల్ట్స్ అంటే క్యూఐ. బై అబ్జర్వింగ్ ద సెకండ్ అండ్ ఫోర్త్ సెంటెన్సెస్ విత్ ద, ఇంకేమైనా కామన్ విత్, విత్ 2 and 4లో నా, నా. సో విత్ అంటే నా, విత్ కోడ్ ఏంటమ్మా? ఎనేనా. ఇక్కడ నాకు మిగిలిపోయింది టీహెచ్ఈ ద, ఇక్కడ హెచ్ఓ. ద అంటే హెచ్ఓ, ద అంటే హెచ్ఓ. రైట్. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ సెంటెన్స్లో రెండింటిలో కామన్గా ఆల్వేస్, ఆల్వేస్. బూ. ఆల్వేస్ అంటే బూ. ఆల్వేస్ అంటే బూ. నాకు మిగిలిపోయింది హ్యావ్. అక్కడ ఎఫ్ఏ. హ్యావ్ అంటే ఎఫ్ఏ. హ్యావ్, ఎఫ్ఏ. నాకు మిగిలిపోయింది మిక్స్. అక్కడ నాకు మిగిలిపోయింది వా. రైట్. సో ఈ విధంగా ప్రతి సెంటెన్స్ మనం కోడ్ కనుక్కోవడం జరిగిందమ్మా. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ప్రతిసారి 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మొత్తం ఒకేసారి కనిపెట్టేసాయి. క్వశ్చన్ వాడు ఏదైనా అడగచ్చు. ఒక్కొక్కడు కనుక్కుంటే టైం ఎక్కువ అయింది కొన్నిసార్లు. విఏ వా. వా అంటే మిక్స్. కాబట్టి ఆప్షన్ బి,
సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద కోడ్ ఫర్ మిక్స్డ్ రిజల్ట్స్. మిక్స్ అంటే వా, రిజల్ట్ అంటే క్యూఐ, వా క్యూఐ. సో వా క్యూఐ అన్న ఆప్షన్ డీలో మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఫర్ కోడ్ టీయు బియు. మరి ఇక్కడ టీయు అంటే ఇంప్రెస్డ్, బియు అంటే ఆల్వేస్. ఆల్వేస్ ఇంప్రెస్డ్ అని ఉండాలి. ఆల్వేస్ ఇంప్రెస్డ్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ, ఫస్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ అంటే పాసిబిలిటీ మా, క్యాన్ బీ కోడ్ ఫర్ స్టేట్మెంట్ లవ్లీ పీపుల్. అసలు లవ్లీ అనే వర్డే మన దగ్గర లేదు, పీపుల్ ఉంది. పీపుల్ అంటే జో, లవ్లీ అనేది కొత్త పదం ఉండాలి. నాకు జడ్వో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. జడ్వో నాకు ఖచ్చితంగా ఉండాలి. నాకు అక్కడ లవ్లీ కోసం ఒక కొత్త కోడ్ రావాలి. ఇక్కడ నాకు టీయు అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఇంప్రెసర్కి, కానీ ఇక్కడ టీయు ఇచ్చాడు, కుదరదు. హెచ్ఈహి హో ఉంది కానీ హెచ్ఈహి ఎక్కడా లేదమ్మా కాబట్టి ఇదే మన ఆన్సర్. కేఈ చూడు ఈజీలీ అది, సో ఇదిగో నా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 85 డేటా సఫిషియన్సీ కాదు 85 parallel lines. 8 people are seated in a 2 parallel rows facing each other. ఒకరినొకరు ఎదురుగా కూర్చొని ఉన్నారంటమ్మా. రో 1లో PQRS ఉన్నారు, ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద నార్త్. సో PQRS అందరూ కూడా నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు, ABCD ఏమో సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు అమ్మా. ABCD అనే అందరూ సౌత్ని, PQRS అనే ఈ నలుగురు నార్త్ వైపుని ఫేస్ చేస్తూ కూర్చున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ 1. ఓకే, ఇది డేటా సఫిషియన్సీనే. నెంబర్ 1 దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ వస్తుందా, సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ వస్తుందా మనకు అనుకోవాలమ్మా. స్టేట్మెంట్ నెంబర్ 1 ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఏమొస్తుందో చూద్దాం. వాడు ఏమిస్తున్నాడు డేటా, వాడు అడిగే క్వశ్చన్కి ఆ డేటా సరిపోతుందా లేదా మనం చెప్పాల్సి ఉంటుంది. క్యూ హూ సిట్స్ థర్డ్ ద రైట్ ఆఫ్ ఆర్. మా క్యూ అనేవాడు ఆర్కి థర్డ్ రైట్లో ఉన్నాడంట. ఉన్నదే నలుగురు అంటే ఆర్కి థర్డ్ రైట్లో క్యూ ఉండాలి. ఇక్కడ హూ అంటే ఆర్ గురించి, ఆర్ ఫేసెస్ ఏ. ఆర్ అనేవాడు ఎవరిని ఫేస్ చేయాలి, ఏ అనే పర్సన్ ఫేస్ చేయాలి. బి హూ ఫేసెస్ ఎస్, బీని ఎస్ ఫేస్ చేస్తూ ఉండాలి. బి ఫేసెస్ ఎస్, వాళ్ళిద్దరు ఎదురుగా ఉండాలి. ఎస్ సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. మా ఇక్కడ సిట్స్ అనే పదం మళ్ళీ మొదటి వ్యక్తి బి గురించి, అంటే ఏకి సెకండ్ లెఫ్ట్లో బి ఉండాలి. సో ఏ అనే పర్సన్ సౌత్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు వాడికి ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలమ్మా, బీకి ఆపోజిట్ ఎవరు ఉండాలి, సి. మిగిలిపోయింది ఎవరు ఇక్కడ, పి. సో ఇక్కడ ఒక నాకు ఇద్దరు పర్సన్స్ మిగిలిపోయినారు. పి ఫేసెస్ డి, పి ఫేసెస్ టు డి, మిగిలిపోయింది ఎవరమ్మా, సి. ఇది నాకు కావాల్సినటువంటి ఆర్డర్. నా క్వశ్చన్ ఏంటి ఇంతకీ, క్వశ్చన్ ఏం పడుతున్నా చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఏది సరిపోద్ది, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటమ్మా, ఇన్ విచ్ పొజిషన్ ఈజ్ బి సీటెడ్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ హూ ఫేసెస్ ఆర్. ఆర్ని ఫేస్ చేసే వ్యక్తికి నుంచి చూస్తే బి అనేవాడు ఎక్కడున్నాడమ్మా, సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు అనే ఆన్సర్ నువ్వు చెప్పగలిగావా లేదా. ఎస్ నేను చెప్పాను. ఎప్పుడమ్మా, ఇండివిజువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి నేను చెప్పగలిగాను కాబట్టి ఓన్లీ 1 నుంచి ఆన్సర్ వస్తుంది. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ మనం చూడలేదమ్మా, సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడాలి ఇప్పుడు మనం. సెకండ్ స్టేట్మెంట్ ఏ సిట్ సెకండ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ బి హూ ఫేసెస్ ఎస్. హూ అంటే ఇక్కడ బి గురించి, అంటే బీని ఫేస్ చేయాలి ఎస్, ఎస్కి ఆపోజిట్లో ఉండాలి బి అనే పర్సన్. ఓకే నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడమ్మా, ఏ సిట్స్ సెకండ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ బి. మరి వీడు సౌత్ వైపు ఫేస్ చేసినప్పుడు వాడికి ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్, ఎవరు ఉండాలి అక్కడ, ఏ అనే పర్సన్ ఉండాలి. నెక్స్ట్ ఓన్లీ 2 పర్సన్స్ సీట్స్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఆర్కి క్యూకి మధ్యలో ఓన్లీ 2 ఇద్దరు మాత్రమే ఉండాలంట. ఆర్కి క్యూకి మధ్యలో ఓన్లీ 2 పీపుల్ ఉండాలమ్మా. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ క్యూ బిలాంగ్స్ టు క్యూ బీయింగ్ టువర్డ్స్ ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి రైట్ సైడ్లోనే క్యూ ఉండాలి. సో డ్యూయల్ పాసిబిలిటీ ఉండదు, రైట్ సైడ్లో మాత్రమే ఉండాలి కాబట్టి. రైట్ నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు సపోజ్ 1 2 3 4 తీసుకుంటేనే అది కుదురుతుంది. ఎందుకంటే ఆర్కి 2 ప్లేసెస్ తర్వాత క్యూ, అది కూడా రైట్ సైడ్ ఉండాలంటే ఇక్కడ ఆర్ పెడితే ఇక్కడ ఆల్రెడీ వస్తుంది, కుదరదు. కాబట్టి ఇది ఆర్ అయితేనే ఇది క్యూ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఇంకొక పర్సన్ ఉండాలి. ఆర్ సిట్స్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ డి. మా డి అనేవాడు సౌత్ కాబట్టి వాడికి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. ఎవరమ్మా, సి. సి సిట్స్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ డి. మిగిలిపోయింది ఎవరమ్మా, పి. ఆ క్వశ్చన్ ఏంటి ఇంతకీ, క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ పొజిషన్ బి విత్ రెస్పెక్ట్ టు ఆపోజిట్ పొజిషన్ ఆఫ్ ఆర్. ఆర్కి ఆపోజిషన్ ఏకి బి ఎక్కడ ఉన్నాడంటే సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. సో దీని నుంచి నువ్వు ఆన్సర్ చెప్పేసావుగా.
సో ఇండిపెండెంట్గా నీకు 1 నుంచి ఆన్సర్ చెప్పగలుగుతున్నావు, 2 నుంచి కూడా ఆన్సర్ చెప్పగలుగుతున్నావు. కాబట్టి ఆన్సర్ ఒక్కసారి ఆప్షన్ ఏ చూడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్, రెండింటిని కలపడం ద్వారా నాకు ఆన్సర్ రాలేదంట, కలిపినా కూడా నాకు ఆన్సర్ రాలేదు, నాట్ సఫిషియంట్ అని చెప్తున్నాడు. కాబట్టి అది కాదు. ఇన్ డేటా స్టేట్మెంట్ 1 alone ఈజ్ సఫిషియంట్, 1 నుంచి ఆన్సర్ వస్తుంది. వైల్ ద డేటా స్టేట్మెంట్ 2 ఈజ్ alone నాట్ సఫిషియంట్ అన్నాడు. కాబట్టి 2 నుంచి కూడా రావట్లేదు అంటున్నాడు, కానీ నాకు వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా నా ఆన్సర్ కాదు. సి చూడమా, ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసరీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మాత్రమే చెప్తాను అంటున్నాడు. తప్పు కదా, నాకు ఇండిపెండెంట్గా వచ్చాయి. కాబట్టి అది కాదు. డి చూడమా, ద స్టేట్మెంట్ 2 alone ఈజ్ సఫిషియంట్, రెండో దాని నుంచి ఆన్సర్ వస్తుంది. వైల్ ద స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్, 1 నుంచి రాకుండా రెండో నుంచి వస్తుంది అంటున్నాడు. తప్పు కదా, అబద్ధం కదా అది. నెక్స్ట్ ఈ చూడు, ద డేటా ఇన్ ఐదర్ స్టేట్మెంట్ 1 alone ఆర్ స్టేట్మెంట్ 2 alone ఆర్ సఫిషియంట్, 1 నుంచి కానీ 2 నుంచి కానీ ఆన్సర్ వచ్చేస్తున్నాయి ఇండిపెండెంట్గా అని చెప్తున్నాడు. కరెక్టే కదా. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 86. 2 statements numbered 1 to 2 are given below. You have to decide whether the data provided in the statements are sufficient to answer the questions and answer accordingly. నువ్వు ఆన్సర్ దేని నుంచి చెప్తావో చెప్పు. సేమ్ డేటా సఫిషియన్సీ ఇది, డిఎస్. పాయింట్ బి ఈజ్ 4 kilometers సౌత్ ఆఫ్ సి. మా ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. పాయింట్ బి ఈజ్ 4 kilometers సౌత్ ఆఫ్ సి. సికి 4 kilometers దూరంలో పాయింట్ బి ఉంది. నెక్స్ట్ విచ్ అంటే సి గురించి. సి ఈజ్ 5 kilometers వెస్ట్ ఆఫ్ డి. డికి 5 kilometers వెస్ట్ వైపులో ఉండాలి పాయింట్ సి. పాయింట్ ఏ ఈజ్ 5 kilometers వెస్ట్ ఆఫ్ బి. బికి వెస్ట్ వైపులో 5 kilometers దూరంలో ఉండాలి పాయింట్ ఏ. అయితే నాకు క్వశ్చన్ ఏంటమ్మా, క్వశ్చన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు డి. మరి డి నుంచి పాయింట్ ఏ ఎక్కడుందంటే ఇది సౌత్, ఇది వెస్ట్, మధ్యలో డైరెక్షన్ సౌత్ వెస్ట్ అని ఆన్సర్ నేను చెప్పగలిగానుగా. ఎస్, సొంతగా నేను 1వ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పేశానమ్మా. రెండో స్టేట్మెంట్ కూడా చూడాల్సిందే. రెండో స్టేట్మెంట్ చూడు, పాయింట్ డి ఈజ్ 5 kilometers ఈస్ట్ ఆఫ్ బి. బి అనే పర్సన్కి ఈస్ట్ వైపు 5 kilometers దూరంలో ఉండాలి పాయింట్ డి. విచ్ అంటే ఇక్కడ బి గురించి మాట్లాడుతుంది. అంటే బి 6 kilometers నార్త్ ఆఫ్ సి. సికి నార్త్ వైపు 6 kilometers దూరంలో ఉండాలి బి. నెక్స్ట్ పాయింట్ ఏ ఈజ్ 7 kilometers వెస్ట్ ఆఫ్ సి. సికి 7 kilometers దూరంలో ఉండాలి పాయింట్ ఏ. అయితే నా క్వశ్చన్ ఏంటి, ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు డి. డి నుంచి పాయింట్ ఏ ఎక్కడుంది, సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఆన్సర్ చెప్పగలిగానుగా. సో ఇండిపెండెంట్గా 1 నుంచి చెప్పగలుగుతున్నాను, 2 నుంచి కూడా చెప్పగలుగుతున్నాను కదా. కాబట్టి ఒక్కసారి లాస్ట్ ఆప్షన్ చూడు, ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్. 2 కలిపా కాదు, ఇందాక ఆప్షన్స్ వేరే, ఇప్పుడు వేరే మారిపోయినాయమ్మా. కాబట్టి డి చూడు ఒకసారి, the data in either statement 1 alone or 2 alone are sufficient. 1 నుంచి ఆన్సర్ వస్తుంది, 2 నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. కాబట్టి either alone. Answer is option D only is the right answer. Study the following information and answer the questions given below. If a meaningful word can be formed using first, second, sixth, 8th, 11th, 13th letters of the word. మనకు ఒక వర్డ్ ఇచ్చేసి దాంట్లో ఫస్ట్ లెటర్ని, సెకండ్ లెటర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లెటర్, 7, 8th letter, 9, 10, 11th letter, 12, 13 వాటితో ఫామ్ చేసే వర్డ్ని చెప్పమంటున్నాడమ్మా. దెన్ వాట్ ఈజ్ ద 4th letter న్యూలీ ఫార్మ్డ్ వర్డ్. ఆ కొత్తగా ఫామ్ చేసినటువంటి వర్డ్లో 4th letter ఏంటి అని అడుగుతాడమ్మా. అసలు దీంతో ఫామ్ చేసే వర్డ్స్ ఏంటి, HYSSOP. హైసోప్ అని ఒక వర్డ్ ఉందమ్మా, అది దీని నుంచి ఫామ్ అయ్యేటువంటి మీనింగ్ఫుల్ వర్డ్. సో దీంట్లో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4th letter ఆఫ్ ద వర్డ్ అన్నాడు. 4th letter ఎవరికన్నా ఎస్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకో. ఇది హై సోప్ అనే వర్డ్ ఎవరికైనా గుర్తొస్తుందా, తెలిసింది అసలు ఉందని సంగతి. సో మ్యాక్సిమం గుర్తుంచుకో. ఇలాంటి ప్రాబ్లమ్స్ని వదిలేసేయండి, అనవసరంగా రిస్క్ వద్దు. మనకు ఆ వర్డ్స్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం వదిలేసేయండి ఇట్లా ప్రాబ్లమ్ మాత్రం, అనవసరంగా రిస్క్ వద్దు. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 88 to 92. Read the following information carefully and answer the questions given below. A certain number of people are sitting in linear row facing north. అందరు నార్త్ వైపు ఫేస్ చేస్తూ కొంతమంది కూర్చున్నారంట. ఓన్లీ సమ్ పీపుల్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ నోన్. వాళ్ళు కొంతమంది తెలుసు మనకి. ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ K and W. హూ అంటే W గురించి. సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ K.
కేకి రైట్ సైడ్ మాత్రమే డబ్ల్యూ ఉండాలి మా. ఇక్కడ సపోజ్ కే అనే పర్సన్ అనుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ రైట్ తర్వాత నాకు డబ్ల్యూ అనే పర్సన్ రావాలి మా, రైట్ సైడ్లో ఉండాలని చెప్పాడు కాబట్టి టీ సిట్స్ థర్డ్ ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లోనే ఉండాలి టీ అనే పర్సన్ ఇక్కడికి రావాలి. ఓకే, నెక్స్ట్ మనకి కేడబ్ల్యూటీలో కంటిన్యూషన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే నాట్ మోర్ దాన్ 3 persons సిట్ బిట్వీన్ కే అండ్ జెడ్ అంటున్నాడు. సో వరుసగా కొంచెం పాయింట్స్ రాసుకుందామా, ఎందుకంటే వరుసగా పేపర్లో లేవు కదా, మనకి కన్ఫ్యూజ్ అవుతాం, పాయింట్ మిస్ అవుతాయి. టీ సిట్స్ థర్డ్ ద రైట్ ఆఫ్ డబ్ల్యూ అయిపోయింది. ఓన్లీ 6 people సిట్స్ బిట్వీన్ బి అండ్ జెడ్. బీకి జెడ్కి మధ్యలో కేవలం 6 persons మాత్రమే ఉండాలి, కానీ ఎవరికి రైట్ సైడ్ ఎవరున్నారని ఏం మెన్షన్ చేయాలి మనకి. నెక్స్ట్ నాట్ మోర్ దాన్ 3, ముగ్గురు కన్నా ఎక్కువ ఉండకూడదు కేకి జెడ్కి మధ్యలో. సో నాట్ మోర్ దాన్ 3 అంటే మ్యాక్సిమం 3 persons మాత్రమే ఉండాలమ్మా. కేకి జెడ్కి మధ్యలో మ్యాక్సిమం 3 people మాత్రమే ఉండాలి, అందుకని ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ మోర్ దాన్ 4 people సిట్స్ బిట్వీన్ టీ అండ్ జెడ్. టీకి జెడ్కి మధ్యలో 4 కన్నా ఎక్కువగా ఉండాలి. టీకి జెడ్కి మధ్యలో మోర్ దాన్ 4 కదా, 4 కన్నా ఎక్కువగా ఉండాలి, అంటే మినిమం 5 persons అయినా ఉండాలి టీకి జెడ్కి మధ్యలో. నెక్స్ట్ ఓన్లీ 5 people సిట్స్ బిట్వీన్ బి అండ్ కే. బీకి కేకి మధ్యలో 5 ఉండాలమ్మా. బీకి కేకి మధ్యలో 5 ఉండాలి. సో ఆ బి అనేవాడు కేకి రైట్ సైడ్ ఉండొచ్చు, కేకి లెఫ్ట్ సైడ్ అని ఉండొచ్చు, మన పాసిబిలిటీస్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. నన్ ఆఫ్ దెమ్ సిట్స్ బిట్వీన్ ఓ అండ్ డబ్ల్యూ. మా ఓకి డబ్ల్యూకి మధ్యలో ఎవరు లేరు అంటున్నాడు మా. సో ఎవరు లేరు కాబట్టి ఓ డబ్ల్యూ ఇక్కడైనా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదా. కేకి 1 2 3 4 తర్వాత డబ్ల్యూ ఉండాలి. డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్లో కూడా ఓ ఉండొచ్చు. డబ్ల్యూకి 1 2 3 థర్డ్ రైట్లో టీ ఉండాలి. నెక్స్ట్ మా నన్ బిట్వీన్ దెమ్ ఓ అండ్ డబ్ల్యూ. జే సిట్స్ 8th to the left of కే. కేకి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8th పొజిషన్లో జే ఉండాలి. కేకి 1 2 3 4 5 6 7 8th పొజిషన్లో జే ఉండాలి, ఇక్కడ మాత్రం జే ఉండాలి మా. నెక్స్ట్ జే సిట్స్ 8th to the left of కే. నాట్ మోర్ దాన్ 3 persons సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జే. ఏకి జేకి మధ్యలో 3 కన్నా ఎక్కువ లేరు అంటున్నాడు మా. నాట్ మోర్ దాన్ 3 బిట్వీన్ ఏ అండ్ జే. ఏకి జేకి మధ్యలో 3 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే మ్యాక్సిమం 3 persons మాత్రమే ఉండాలి ఏకి జేకి మధ్యలో. ఓకే, నెక్స్ట్ మా నాట్ మోర్ దాన్ 3 persons, 3 కన్నా ఎక్కువ ఉండకూడదు ఏకి జేకి మధ్యలో. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో 3 మాత్రమే ఉండాలి. హూ అంటే ఇప్పుడు ఎవరి గురించి మా? హూ అంటే బి గురించి. బి సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ మాత్రమే బి ఉండాలి. ఓ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జెడ్. జెడ్కి ఓ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ జెడ్. మా జెడ్కి థర్డ్ రైట్లో ఓ అంటే ఓకి థర్డ్ లెఫ్ట్లో జెడ్ ఉన్నట్టు. ఓకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండాలి జెడ్. ఓకి ఫస్ట్ సెకండ్ థర్డ్ జెడ్ ఇక్కడ ఉండాలి. ఈ 2 కేసెస్ మనకి పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. ఓకేనా. ఓకే, ఓ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ జెడ్. జెడ్కి థర్డ్ రైట్లో ఓ, సరిపోయిందా? ఎస్. మా జెడ్కి 6 places తర్వాత బి ఉండాలి. బీకి 5 places తర్వాత కే ఉండాలి. మా ఈ 2 పక్క పక్కనే ఉన్నాయి చూడు. కేకి 5 places తర్వాత బి 1 2 3 4 5 తర్వాత ఓ ఉంది, కుదరదు. కేకి 1 2 3 4 5 తర్వాత ఇక్కడ నాకు బి ఉండాలి. ఆ తర్వాత బీకి జెడ్కి మధ్యలో 6 persons ఉండాలి. 1 2 3 4 5 6 7 8 persons ఉన్నారు. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. మా ఇక్కడ చూడమ్మా, కేకి 1 2 3 4 5 తర్వాత బి ఇక్కడ ఉండాలి, కానీ బీకి జెడ్కి మధ్యలో 6 ఉండాలి. 1 2 3 4 persons ఉన్నారు. అటు సైడ్ కుదురుతుంది, ఇటు సైడ్ కుదిరిద్దిగా. కేకి 1 2 3 4 5 తర్వాత బి ఉండాలి. అలాగే జెడ్కి 1 ఇక్కడ 1 కదమ్మా, 1 2 3 4 5 6 సరిపోయినారా? ఎస్, ఇక్కడ బి ఉండాలి అంతే అమ్మా. తర్వాత ఏకి 3 placesకి రైట్ సైడ్లో బి కదా, అంటే బీకి 3 placesకి లెఫ్ట్ సైడ్ తర్వాత ఏ ఉండాలి. బి ఇక్కడ కదా 1 2 అంటే ఇంకొక పర్సన్ తీసుకొస్తే తర్వాత ఉండాలి ఏ, ఇక్కడ ఏ. ఏకి జేకి మధ్యలో మ్యాక్సిమం 3 ఉండాలి. ఏకి జేకి మధ్యలో ఒక్కరేగా ఉంది, మనకి మ్యాక్సిమం 3 దాకా ఉండొచ్చు, అదో పాసిబిలిటీ.
జెడ్ కేకి మధ్యలో మ్యాక్సిమం ముగ్గురు ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు కాబట్టి సరిపోయింది. టీకి జెడ్కి మధ్యలో నలుగురు కన్నా ఎక్కువ ఉండాలి, టీ ఇక్కడ జెడ్ కన్నా ఇక్కడ మధ్యలో 1 2 3 4 5 6 నలుగురు కన్నా ఎక్కువే కదమ్మా ఉంది, సరిపోయింది. సో మనకు ఉన్నటువంటి అన్ని పాసిబిలిటీస్ ఇక్కడ సాటిస్ఫై చేసినాయి. సో ఫస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మొత్తం పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే 19 మంది మనుషులు ఉన్నారు మా ఇక్కడ. ఓకే, సో టోటల్గా 19 పీపుల్ ఉన్నారు. 88 చూడు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ టీ. మా ఏకి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఏ అంటే ఇద్దరు ఎక్స్ట్రీమ్స్లో ఉన్నారు కాబట్టి బిట్వీన్ అన్నప్పుడు ఆ 19లో నుంచి ఆ 2 పర్సన్స్ని తీసేయాలి కదమ్మా. తీసేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారంటే 17 పీపుల్ ఉంటారు. కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ జే అండ్ బి. జేకి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒకడేగా ఉంది. ఆన్సర్ ఈస్ సి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద గివెన్ అరేంజ్మెంట్. ఏ సిట్స్ రైట్ సైడ్ ఆఫ్ జే. మా జేకి లెఫ్ట్ సైడ్లో ఏ ఉంది కానీ రైట్ సైడ్ కాదు, రాంగ్. నెక్స్ట్, నో వన్ సిట్స్ బిట్వీన్ జే అండ్ బి. జేకి బీకి మధ్యలో ఒకరు ఉన్నారు, వాడు లేదంటున్నాడు, తప్పు కదా, తీసే. మోర్ దాన్ 3 people సిట్స్ బిట్వీన్ కే అండ్ జెడ్. అసలు కేకి జెడ్ మధ్యలో ఎవడూ లేడు, రాంగ్, తీసే. 6 persons ఆర్ సిట్స్ బిట్వీన్ బి అండ్ కే. బీకి కేకి మధ్యలో 6 persons 1 2 3 4 5 6 కాదుగా, రాంగ్. ఆన్సర్ ఈస్ నన్ ఈస్ ట్రూ. అక్కడ ఇచ్చింది ఏది కూడా రైట్ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ మా, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద గివెన్ రో. రో మొత్తం మీద ఎంతమంది ఉన్నారు మా? 19 people ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ జెడ్. జెడ్ నుంచి నిజమైనది ఏంటి అంటున్నామా? జెడ్ అండ్ ఓ ఆర్ ఇమీడియట్ నేబర్స్. జెడ్ ఓ నేబర్సా? నో, కాదు, తీసే. మోర్ దాన్ 7 persons సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ జెడ్. మరి రైట్ సైడ్ ఆఫ్ జెడ్ 7 కన్నా ఎక్కువ ఉన్నారా? 1 2 3 4 5 6 7 ఉన్నారు, మోర్ దాన్ 7 లేరమ్మా, రాంగ్. 8 persons సిట్ బిట్వీన్ జే అండ్ జెడ్. మా జేకి జెడ్లో 8 1 2 3 4 5 6 7 8 persons ఉన్నారు, ఎస్, రైట్. కాబట్టి ఇచ్చిన వాటిలో ట్రూ ఏంటంటే ఇదేగా ట్రూ స్టేట్మెంట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ మా, రౌండ్ నెంబర్ 93, సిలాక్స్. సిలాక్స్ చేద్దాం. ఆల్ వైరస్ ఈజ్ హార్మ్ఫుల్. All virus is harmful. Some harmful are medicine. Only a few. కొన్ని మాత్రమే మెడిసిన్ శానిటైజర్. Only a few medicines are sanitizer. This is my basic diagram. Some sanitizers can be. Can అంటే పాసిబిలిటీ మా. కొన్ని శానిటైజర్స్ అనేవి వైరస్ అవ్వచ్చా? మా శానిటైజర్ తీసుకొచ్చి వైరస్లో పెట్టుకుంటాను, నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం. ఇస్ అ పాసిబిలిటీ, ఎస్, కెన్ బి పాసిబిలిటీ, ఎస్. ఆల్ వైరస్ ఈజ్ అ మెడిసిన్. మా వైరస్కి మెడిసిన్ సంబంధం ఉందా? లేదు. ఆల్ వైరస్ ఈజ్ అ మెడిసిన్ ఈజ్ అ పాజిటివ్ కన్క్లూజన్. వెరిఫై ద బేసిక్ డయాగ్రామ్ విచ్ ఈస్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఎ ఫ్యూ కంట్రీ ఈజ్ ఇన్ఫెక్షన్. ఓన్లీ ఎ ఫ్యూ, కొన్ని కంట్రీ మాత్రమే ఇన్ఫెక్షన్. ఓన్లీ ఎ ఫ్యూ, కొన్ని మాత్రమే, అన్ని కంట్రీస్ అవ్వకూడదు, కొన్ని అవ్వాలి. ఓన్లీ ఎ ఫ్యూ డెడ్ ఈజ్ కంట్రీ. ఓన్లీ ఎ ఫ్యూ డెడ్ ఈజ్ కంట్రీ. ఫ్యూ డెడ్ ఈజ్ కంట్రీ. ఓన్లీ కంట్రీ ఈజ్ క్యాపిటల్ అంటే ఆల్ క్యాపిటల్ అనేది కేవలం కంట్రీకి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. సో ఈ క్యాపిటల్ అనేది కేవలం ఓన్లీ, ఆ క్యాపిటల్ అనేది ఓన్లీ కంట్రీకి మాత్రమే చెందాలమ్మా, ఇంకెవరికి సంబంధం కాకూడదు. ఓకే, ఇంకెవరితో రిలేషన్ ఉండవద్దు. రైట్. నో క్యాపిటల్ ఈజ్ ఇన్ఫెక్షన్, నెగిటివ్. ఏ క్యాపిటల్ కూడా ఇన్ఫెక్షన్ కాదు, నిజమేగా, ఎస్, రైట్. నెగిటివ్ అయితే నెగేషన్ ఏంటి మా? సమ్ క్యాపిటల్స్ ఆర్ ఇన్ఫెక్షన్. కానీ ఇక్కడ క్యాపిటల్ అనేది ఓన్లీ కంట్రీకి మాత్రమే చెందాలి, కాబట్టి క్యాపిటల్ తీసుకెళ్ళి ఇన్ఫెక్షన్ పెడతానంటే కుదరదు కదా. సో ఆల్ డయాగ్రామ్ రాంగ్, అది రాంగ్ కాబట్టి నెగిటివ్ 100% రైట్ అవుతుంది. ఓకే, వాడు చెప్పింది రైటే. నెక్స్ట్, సమ్ డెడ్ ఈజ్ నాట్ కంట్రీ. మా ఏ డెడ్ కూడా, సారీ, ఇక్కడ సమ్ డెడ్ ఈజ్ నాట్ కంట్రీ, కొన్ని డెడ్ కంట్రీ కాకుండా ఉన్నాయి లేవా? ఎస్. నెగిటివ్ రైట్ అయితే నెగేషన్ అంటే మా ఆల్ డెడ్ ఈజ్ కంట్రీ. నేను డెడ్ మొత్తాన్ని కూడా కంట్రీ పెట్టచ్చా? పెట్టలేను, ఎందుకంటే ఓన్లీ ఏ ఫ్యూ డెడ్ ఈజ్ కంట్రీ అన్నాడు కానీ ఆల్ అవ్వకూడదు. సో నెగిటివ్ ఆల్ డయాగ్రామ్ లేదు కాబట్టి రైట్ అయిపోయింది. ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 ఫాలోస్. మా రెండు ఫాలోస్ అయినాయి, రెండు కూడా సాటిస్ఫై చేసినాయి స్టేట్మెంట్స్ని. రెండు సాటిస్ఫై చేస్తే బోత్ 1 and 2 ఈ ఆప్షన్. మా ఇక్కడ నీకు ఆప్షన్స్ ఇవ్వలేదమ్మా, యాక్చువల్గా ప్రీవియస్ క్వశ్చన్కే సేమ్ ఉన్నట్టున్నాయి. ఇది కూడా ఆన్సర్ ఇస్ బోత్ రైట్ అయినప్పుడు ఆప్షన్ ఈ ఉంది ఇక్కడ, ఆప్షన్ ఈ.
నెక్స్ట్ హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దే? ప్రికాషన్స్. ప్రికాషన్స్ అనే వర్డ్లో పెయిర్ ఆఫ్ లెటర్స్ కావాలి మనకి కదా. సో బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఎవరు? యూ నుంచి కౌంట్ చేయక్కర్లేదు మా. పీతో స్టార్ట్ చేయి, పీ క్యూ ఆర్ ఎస్ టీ యూ. సో పీకి యూకి 1 పెయిర్. సో యూనే పెద్దడు, ఇంకా తర్వాత కౌంట్ చేయగల, అయిపోయింది. ఆర్ ఎస్ లేదు, ఆర్ ఎస్ టీ. మా బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 2 ఇచ్చాడు కదా. సో వాడు చెప్పాల్సిన అవసరం లేదు ఒరిజినల్గా అయితే. వాడు స్పెషల్గా ఓన్లీ ఫార్వర్డ్ ఓన్లీ బ్యాక్వర్డ్ అంటే అలా తీసుకోవాలి. చెప్పలేదు కాబట్టి 2 తీసుకోవాల్సిందే. ఆర్ ఎస్ లేదు, ఆర్ ఎస్ టీ యూ లేదు, ఈ ఎఫ్ జీ లేదు, ఈ ఎఫ్ జీ హెచ్ ఐ జే కే ఎల్ ఎం లేదు మా, నో పేర్స్. సి డి ఈ ఎఫ్ లేదు, సి డి ఈ ఎఫ్ జీ హెచ్ ఐ జే లేదు, ఏ బి సి డి ఈ లేదు, ఏ బి సి డి ఈ ఎఫ్ జీ లేదు, టీ యూ ఉందిగా, ఎస్ సెకండ్ పేరు మా ఇది. సో చాలు, టీ యూ లేదు తీసే. ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి ఉందిగా, ఐఎన్పి 1 పేర్. ఆన్సర్ ఈస్ 3. IJKL లేదు మా. OPQRSTU లేదు, OPQ లేదు, NO ఉందిగా, ఎన్నోది మా ఇది 4th పేరు. NOPQRSTU లేదు, ఉండదు కూడా. STU లేదుగా. ఆన్సర్ టోటల్గా 4 ఉన్నాయి పేర్ లెటర్స్. కాబట్టి ఆన్సర్ ఈస్ 4. ఆప్షన్ ఈ 5th ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 96 to 100. Study the following information carefully and answer the questions given below. 8 members A to H are sitting around a circular table. Some of them are facing the center, some of them facing away from the center. మా కొంతమంది సెంటర్ని ఫేస్ చేస్తూ కొంతమంది అవే ఫ్రమ్ సెంటర్ ఫేస్ చేస్తూ 8 persons ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైన కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, G sits immediate right of B. Who likes red? మా B అనే వాడికి రెడ్ కలర్ అంటే ఇష్టమంట. వాడికి ఇమ్మీడియట్ రైట్లో ఉండాలి జీ అనే పర్సన్. గుర్తుంచుకో, ఇక్కడ సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. కాబట్టి ప్రతి పాయింట్ విడిగా రాసుకోవాలమ్మా. సి సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్ అనే పర్సన్కి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి సి అనే పర్సన్. ఓకే, నెక్స్ట్ హూ. ఇక్కడ హూ అంటే ఎవరంటే హెచ్ గురించి. హెచ్ లైక్స్ ఎల్లో, హెచ్ లైక్స్ ఎల్లో. వీడికి ఎల్లో కలర్ అంటే ఇష్టం అంటమ్మా. నెక్స్ట్ ఎల్లో అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. మా బోత్ అంటే వీళ్ళిద్దరు గురించి. హెచ్ అండ్ సి ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్. దే బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్. ఇద్దరు కూడా ఒకటే డైరెక్షన్ వైపు ఫేస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సి అండ్ బి ఆర్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. సి అండ్ బి నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అంటే ఇద్దరు డిఫరెంట్ డైరెక్షన్స్. సి అండ్ బి ఇద్దరు కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉండాలి. ఒకడు సెంటర్ ఫేస్ చేస్తే రెండో వాడు అవేలో కూర్చోవాలి, అలాగనమాట. డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉండాలి. ఎవరంటే సి అండ్ బి ఇద్దరు కూడా. నెక్స్ట్ బట్ సి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. కానీ సి అనేవాడు ఈ పక్కనే కూర్చోవాలి. వీరిద్దరు నైబర్స్, పక్క పక్కనే ఉండాలి. సి అండ్ ఈ అండ్ సి ఇద్దరు కూడా నైబర్స్ మా. నెక్స్ట్ ఈ సెట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి 1 2 3 4th లెఫ్ట్లో ఉండాలి ఈ అనే పర్సన్. ఓకే, అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. జీ అండ్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి అమ్మా. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి అమ్మ. ఒక మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్యలో 8 persons ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో 3 ఉన్నారంటే దే బోత్ ఆర్ ఆపోజిట్ అని మనం చూడకుండా చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళిద్దరు ఎదురెదురుగా ఉన్నారని. 3 ఉన్నారు అంటే, లేదా 4th లెఫ్ట్ అన్నారంటే వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్లో ఉండాలి. అది కూడా లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాడు, జాగ్రత్త. ఓకే, 4th లెఫ్ట్లో ఉండాలి, గుర్తుంచుకో. నెక్స్ట్ మా. సో నెక్స్ట్ బోత్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలంట. నెక్స్ట్ బోత్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. బట్ బోత్ లైక్ సేమ్ కలర్. వాళ్ళిద్దరు కూడా సేమ్ కలర్ ఇష్టం. ఇద్దరికి కూడా సేమ్ కలర్ ఇష్టం. సేమ్ కలర్. ద పర్సన్ హూ లైక్స్ రెడ్ కలర్స్ సిట్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ బట్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్. మరి రెడ్ కలర్ పక్కనే రెడ్ కలర్ ఉండాలి. దే బోత్ ఆర్ నైబర్స్ బట్ దే ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాడు మా. నెక్స్ట్ ద పర్సన్ హూ లైక్స్ గ్రీన్ సిట్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. గ్రీన్కి ఎదురుగానే గ్రీన్ ఉండాలి. గ్రీన్కి ఆపోజిట్లోనే గ్రీన్ కలర్ ఉండాలమ్మా. గ్రీన్కి ఆపోజిట్లోనే గ్రీన్ ఉండాలి. ఆపోజిట్ టు ఈచ్ అదర్. ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసెస్ ద సెంటర్. ఈ పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా సెంటర్ని మాత్రమే ఫేస్ చేయాలి. సో నేను డౌన్ ఆరో యూస్ చేసుకుంటానమ్మా సెంటర్ని ఫేస్ చేయడానికి. ఈకి పక్కన ఇద్దరు కూడా సెంటర్ని ఫేస్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఎల్లో ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ బ్లూ కలర్స్. సో బ్లూ కలర్స్కి వన్ ఆఫ్ ద ఎల్లో
ఇద్దరికి నైబర్గా ఉండాలి. వన్ ఆఫ్ ద ఎల్లో ఈజ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బ్లూ కలర్స్. అంటే బ్లూ కలర్కి మధ్యలో రెండు బ్లూలకి మధ్యలో ఎల్లో కలర్ ఉండాలమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్. ఇద్దరు కూడా హెచ్కి ఇమీడియట్ నైబర్స్గా ఉన్నారు. ఎవరంటే డి అండ్ ఎఫ్ ఇద్దరు కూడా. ఓకే ఇమీడియట్ నైబర్స్ అంట. ఇంకేం చెప్తున్నారు, డి ఈజ్ నాట్ ఫేసింగ్ ద సెంటర్ అండ్ లైక్స్ బ్లూ. మా డి అనేవాడు బ్లూ కలర్ని ఇష్టపడుతున్నాడు, వాడు సెంటర్ని ఫేస్ చేయట్లా, అంటే అవే ఫ్రమ్ ద సెంటర్. నేను సెంటర్ని అయితే టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు కిందకి చూపించుకుంటానా, అవే అయితే పైకి చూపించుకుంటానమ్మా. వీళ్ళిద్దరికి నైబర్గా ఉండాలి హెచ్ అనేవాడు. ఓకే నెక్స్ట్ మా ద వన్ హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ నాట్ ఫేసింగ్ సెంటర్. అంటే ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్ సైడ్ ఉన్నవాడు ఎవడవుతున్నాడో వాడు సెంటర్ని ఫేస్ చేయట్లా, అంటే అవేలోనే ఉండాలి వాడు. నెక్స్ట్ ఎఫ్ సీట్ సెకండ్ రైట్ ఆఫ్ సి. సికి సెకండ్ రైట్లో ఉండాలి ఎఫ్ అనే పర్సన్. ఓకే రైట్. సో ఇవి నాకు ఉన్నటువంటి పాయింట్స్. టోటల్గా 8 + 4 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ 12 పాయింట్స్ యూస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. రైట్. సో ఇక్కడ నాకు టోటల్ పర్సన్స్ ఎంతమంది అంటే 8 పర్సన్స్ ఉండాలి. ఈ 8 మంది సర్కిల్లో సెంటర్ని సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్లో కూర్చున్నారు. ఓకే సో ఎవరితో స్టార్ట్ చేద్దాం పాయింట్. ఎవరి డైరెక్షన్ తెలుసు నీకు. సో ఎవరి డైరెక్షన్ తెలుసు మనకి, డి బ్లూ కలర్ అవే సెంటర్, డి పక్కనే హెచ్ ఉండాలి ఎఫ్ ఉండాలి. సో వాటితో స్టార్ట్ చేద్దామా. సో డి అనే పర్సన్ అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటానమ్మా. డి అనే పర్సన్ బ్లూ కలర్ని ఇష్టపడాలి. డి పక్కన హెచ్ఎఫ్, హెచ్ ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ కూడా ఉండొచ్చు, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. నేను ఒక్కసారి హెచ్ ఇక్కడ పెట్టుకుంటాను, హెచ్ఎఫ్ ఇక్కడ రాసుకుంటానమ్మా. అలానే ఎందుకు ఉండాలి, ఇటు సైడ్ కూడా రావచ్చు కదమ్మా. సో నౌ వి టేక్ ద సెకండ్ పాసిబిలిటీ. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ డి పెట్టుకుంటున్నాను. డి అనేవాడు బ్లూ కలర్ ఇష్టపడాలి. తర్వాత ఇక్కడ హెచ్ ఉండాలి, ఇక్కడేమో ఎఫ్ ఉండాలి. ఓకే నెక్స్ట్ మా సికి సెకండ్ రైట్లో ఎఫ్ అన్నా, ఎఫ్కి సెకండ్ పొజిషన్లో సి అన్నా ఒకటే. ఎఫ్కి సెకండ్ పొజిషన్లో సి కుదరదు కాబట్టి ఇక్కడ మాత్రమే సి వస్తుంది. ఎఫ్కి సెకండ్ పొజిషన్ కుదరదు కాబట్టి ఇక్కడ మాత్రమే సి వస్తుంది. సికి సెకండ్ రైట్లో ఉండాలి కాబట్టి ఎఫ్ అనేది, ఇక్కడ సి అవే ఫ్రమ్ ద సెంటర్లో ఉన్నప్పుడు ఇది సెకండ్ రైట్ అవుతుంది. ఇక్కడ సి టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సెకండ్ రైట్ ఆఫ్ సి ఈజ్ ఎఫ్. ఎఫ్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో వాడు అవే సెంటర్, వాడు హెచ్ అవ్వచ్చు వీడవచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం అమ్మా. నెక్స్ట్ మా ఈఎన్జీ ఇద్దరు ఆపోజిట్లో ఉండాలి. ఈఎన్జీ ఆపోజిట్ వచ్చే ఛాన్స్ ఇది ఒక్కటే. జీకి నైబర్గా బి ఉండాలి. సపోజ్ ఇక్కడ జీ ఇక్కడ ఈ పెడితే జీకి నైబర్గా బి ఉండాలి, కుదరదు కాబట్టి ఇక్కడ ఈ ఉండాలి, ఇక్కడ జీ ఉండాలి, జీ పక్కన బి ఉండాలి. ఈ జీ పక్కన ఆల్రెడీ డి ఉంది కాబట్టి ఇటు పక్కన బి వస్తుంది. ఓకే అమ్మా ఇక్కడ ఈ అండ్ జీ ఇద్దరు ఆపోజిట్ అంటే ఇది ఒక్క ఛాన్సేగా ఉంది నాకు. ఇక్కడ జీ పెడితే పక్కన బి ఉండాలి, కుదరదు కాబట్టి ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ జీ రావాలి. జీకి నైబర్గా బి ఉండాలి, అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది. బి అనేవాడు రెడ్ కలర్, బి లైక్స్ రెడ్, బి లైక్స్ రెడ్ కలర్. మా రెడ్ కలర్ పక్కనే రెడ్ కలర్ ఉండాలి కానీ ఇద్దరు ఆపోజిట్లో ఉండాలంటున్నాడు. కాసేపు వెయిట్ చేద్దాం. మా బీకి ఇమీడియట్ రైట్లో జీ కదా, బి ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అయినప్పుడే ఇది రైట్ అవుతుంది. బి అవే ఫ్రమ్ ద సెంటర్ అయినప్పుడే ఇది రైట్ అవుతుంది మా రైట్. నెక్స్ట్ సిహెచ్. మా హెచ్కి థర్డ్ లెఫ్ట్లో సి ఉండాలి. హెచ్ అనేవాడు ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అయినప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో సి. అండ్ హెచ్ అనేవాడు ఎల్లో కలర్ అని చెప్పేశాడు. మా ఇక్కడ ఎల్లో కలర్ అంట హెచ్ స్టార్టింగ్లో చెప్పాడు అన్నమాట, మనం చూసుకోలేదు. ఇక్కడ హెచ్ ఎల్లో. ఇందాక బ్లూ ఎల్లో గురించి ఏదో చెప్పాడమ్మా. సో ఎల్లో ఈజ్ బిట్వీన్ బ్లూ అండ్ బ్లూ కదా, ఎల్లో ఈజ్ బిట్వీన్ బ్లూ అండ్ బ్లూ కాబట్టి ఎఫ్ అనేవాడు బ్లూ. ఎల్లో ఈజ్ బిట్వీన్ బ్లూ అండ్ బ్లూ కాబట్టి ఇక్కడ బ్లూ, ఎఫ్ అనేవాడు బ్లూ కలర్. ఓకే మా డి అవే ఫ్రమ్ ద సెంటర్ ఓకే కదా. ఎఫ్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు, అవేలో ఉండాలి. ఎఫ్ పక్కన వీడు టువర్డ్స్ కాబట్టి వీడు డెఫినెట్లీ అవేలోనే ఉండాలి, ఎందుకంటే వాడు పక్కన ఇమ్మీడియట్ లెఫ్ట్లో వాడు అవే అని చెప్పాడు. సో ఎఫ్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ కాబట్టి ఎఫ్ టువర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది లెఫ్ట్ అయింది. ఓకే ఇక్కడ ఎఫ్కి పక్కన ఒకడు టూ అవేలో ఉండాలి, వాడు వీడి కానీ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఇప్పుడు హెచ్కి థర్డ్ లెఫ్ట్లో సి కదా, హెచ్ ఇక్కడ ఉన్నప్పుడు హెచ్ అవేలో ఉండి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ కుదురుతుంది, అది కుదరదు. ఎఫ్కి పక్కన ఇమీడియట్ లెఫ్ట్లో అవే ఇక్కడ కావచ్చు ఇక్కడ కూడా కావచ్చు. వెయిట్ చేద్దాం, ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ.
ఈ అండ్ జీ ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ సేమ్ కలర్ అన్నాడు మా. ఈ అండ్ జీ ఇద్దరు ఆపోజిట్ కలర్, వాళ్ళ కలర్స్ ఇంకా తెలియదు కదా. సి అండ్ ఈ ఇద్దరు కూడా నైబర్స్, పక్క పక్కనే ఉన్నారు కదా రెండిట్లో కూడా. ఎస్, సి అండ్ బి డిఫరెంట్ డైరెక్షన్స్ అంట మా. డిఫరెంట్ డైరెక్షన్సేగా, వీ టూ వర్డ్స్ వీడ్ అవే. సి అండ్ బి వీ టూ వర్డ్స్ వీడ్ అవే, డిఫరెంట్ డైరెక్షన్సేగా. ఎస్. నెక్స్ట్ హెచ్ అండ్ సి సేమ్ డైరెక్షనా? హెచ్ అండ్ సి ఇద్దరు అవేలోనే ఉన్నారు. హెచ్ అండ్ సి ఇద్దరు టూ వర్డ్స్లోనే ఉన్నారు. ఎస్, అయిపోయినాయి. రెడ్కి పక్కనే రెడ్ ఉండాలి. రెడ్ పక్కన రెండు ఛాన్సెస్ ఉన్నాయమ్మా, వెయిట్ చేద్దాం. ఆపోజిట్ డైరెక్షన్స్ అంట. రెడ్ పక్కన రెడ్, వెయిట్ చేద్దాం. గ్రీన్కి ఆపోజిట్లో గ్రీన్ ఉండాలి. మా గ్రీన్ ఆపోజిట్ గ్రీన్ ఇక్కడేగా ఛాన్స్, ఇంకెక్కడ లేదు చూడు. గ్రీన్ కలర్కి ఇక్కడేగా ఉంది. సో ఇక్కడ గ్రీన్, ఇంకెక్కడ ఛాన్స్ లేదు గ్రీన్కి గ్రీన్ రావడానికి. సో ఇక్కడ గ్రీన్ మా. గ్రీన్ గ్రీన్ నో, గ్రీన్ గ్రీన్ ఎస్, ఇంకెక్కడ ఛాన్స్ లేదు. ఓకే, గ్రీన్, ఇక్కడ గ్రీన్. అండ్ ఈ అండ్ జీ ఇద్దరు సేమ్ కలర్ అన్నాడు, సేమ్ కలర్ అన్నాడు. ఈ అండ్ జీ ఇద్దరు సేమ్ కలర్ ఆపోజిట్ డైరెక్షన్స్, వీడు అవే కాబట్టి వీడు ఖచ్చితంగా టూ వర్డ్స్లో ఉండాలి జీ మా. తర్వాత ఈ అండ్ జీ ఇద్దరు సేమ్ కలర్, ఓకే, గ్రీన్ గ్రీన్. ఈకి నైబర్గా ఉన్న ఇద్దరు కూడా ఫేసెస్ టువర్డ్ ద సెంటర్. ఇక్కడ ఈకి నైబర్గా ఉన్న ఒకడు అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఈకి నైబర్గా ఉన్న ఇద్దరు కూడా టూ వర్డ్స్లోనే ఉండాలి. ఎస్, ఇదే కుదురుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ మా. మరి రెడ్ పక్కన గ్రీన్ కాబట్టి ఇంకొక రెడ్ ఇక్కడికే వచ్చేది, ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది అవునా. ఎస్, మా మిగిలిపోయింది ఎల్లో కలర్. ఇంకొక ఎల్లో రావాలి చూడు. బ్లూ రెండు వచ్చాయి, రెడ్ కలర్, గ్రీన్ రెండు వచ్చాయి. సో వెయిట్ చేద్దాం. ఈ అండ్ జీ ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్, అయిపోయింది కదమ్మా. ఇక మిగిలిపోయిన లెటర్ ఎవరు ఇక్కడ? ఏ రాలేదు కదా ఇంకా. ఇక్కడ ఎవరు రావాలమ్మా? ఏ రావాలి. ఇక్కడ ఏ రెడ్ కలర్. రెడ్ కలర్ నైబర్గా ఉండాలి, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు. ఇద్దరు ఆపోజిట్ కాబట్టి వన్ ఆఫ్ ద పర్సన్ రెడ్ కలర్ అవే సెంటర్ కాబట్టి రెండో వాడు టువర్డ్ ద సెంటర్లోనే ఉండాలి. మనకు కావాల్సిన అందరు పర్సన్స్ వచ్చేసారు, వాళ్ళ కలర్స్ అన్నీ వచ్చేసాయి. ఒక్క కలర్ మాత్రం మిగిలిపోయింది. ఎవరిదంటే సి అనే పర్సన్. అదేంటో చూద్దామా. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, దే ఆల్ 4 డిఫరెంట్ కలర్స్ ఇష్టపడాలి అమ్మా. సో నాకు రెడ్ 2 వచ్చాయి, గ్రీన్ 2 వచ్చాయి, బ్లూ 2 వచ్చాయి, ఎల్లో 2 రాలేదుగా. ఎల్లో ఇక్కడ మిగిలిపోయింది ఎల్లో. అలా వాళ్ళ యొక్క పొజిషన్స్, వాళ్ళ యొక్క కలర్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మా రౌండ్ నెంబర్ 96. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ ఎల్లో. ఎల్లో కలర్ ఇష్టపడుతుంది ఎవరిమా ఇక్కడ? హెచ్. ఇద్దరు ఉన్నారు కదా, హెచ్ అండ్ సి ఇద్దరు ఉన్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ ఆర్ ఫేస్ ఇన్ ద సెంటర్. సెంటర్ని ఫేస్ చేస్తుంది ఎంతమంది? 1 2 3 4 5, 5 ఉన్నారు మా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్, హూ సిట్స్ థర్డ్ ద రైట్ ఆఫ్ హెచ్. మా హెచ్ ఇస్ టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ రైట్ ఆఫ్ బి రెడ్ కలర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్. ఒక డిఫరెంట్గా ఉన్నాడు. ఎఫ్ హెచ్ అంట మా. ఎఫ్ అండ్ హెచ్ దే బోత్ ఆర్ ఫేసెస్ టువర్డ్ ద సెంటర్. ఈఏసి ఒకళ్ళు టువర్డ్స్ ఒకళ్ళు అవే. సిఏ దే బోత్ ఆర్ ఫేసెస్ టువర్డ్ ద సెంటర్. జీడి మా. జీడి ఒక టువర్డ్స్ ఒకళ్ళు అవే కాబట్టి హెచ్బి హెచ్ ఇక్కడ, బి ఇక్కడ అమ్మా. సో టువర్డ్స్ ఇద్దరు ఉన్నారు, అవేలో కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి అది కూడా కాదు. ఎఫ్హెచ్ దే బోత్ ఆర్ నైబర్స్. ఈసీ దే బోత్ ఆర్ నైబర్స్. సిఏ ఆర్ ఆల్సో నైబర్స్. జీడి ఆర్ ఆల్సో నైబర్స్. కానీ హెచ్బి మాత్రం నైబర్స్ కాదమ్మా. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 100. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఏ. నిజం కానిది ఏంటి చెప్తున్నాడు అమ్మా. ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి అండ్ పర్సన్ హూ లైక్స్ రెడ్. ఏ అనేవాడు సికి మరియు రెడ్ కలర్ ఇష్టపడేవారు మధ్యలో ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్, కానీ నాకు కావాలి నాట్ ట్రూ కదా. సో విచ్ ఈస్ నాట్ మై ఆన్సర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్. ఏలో ఒక నైబరు ఇద్దరు పక్కన ఒక సెంటర్ ఫేస్ చేస్తున్నాడు. నిజమేగా, ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్, బట్ ఐ నీడ్ ఎ ఫాల్స్. ఏ సిట్స్ థర్డ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ లైక్స్ బ్లూ.
మా ఏ అనేవాడు బ్లూకి ఎటువైపు ఉన్నాడంట, థర్డ్ రైట్ ఉన్నాడంట. మా బ్లూకి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ కాదుగా, ఈ బ్లూకి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఏ కాదుగా, అంటే ఇట్ ఇస్ ట్రూనా? నో, ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా సి, ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్.